రైట్కి ఇదే అంశకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్. సో చాలా వరకు ఇప్పుడు వరి అంశం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ధర్నాల వరకు వచ్చింది. సో అంశం ఏంటి అప్డేట్? వరిధాన్యం కొనుగోలుపై ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ మంత్రులు శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేరుకున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ధర్నా కారణం మొత్తమే చూసినట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా చేరుకున్నారు, మంత్రులు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేరుతున్నారు. ముఖ్యంగా ధాన్యాన్ని కింద కూడా వాళ్ళంతా విజువల్స్ లో మనకు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే యాసంగికి సంబంధించినటువంటి వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, దాన్ని నిరసిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ ఆందోళన నేపథ్యంలోని సిరిసిల్లలో కేటీఆర్ ధర్నా కూర్చున్నారు. అదేవిధంగా సిద్దిపేటలో హరీష్ రావు కూడా ధర్నా కూర్చున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒక రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పొచ్చు. తెలంగాణలో చూసినట్టయితే అటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఈ వరి ధాన్యం వారు నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బండి సంజయ్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకా ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క వరి అంశంపై కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా అటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఈ వరి అంశంపైన మాటలు తూటాలు పేలుతున్నాయి. మరోవైపు చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా వానాకాలం సంబంధించిన వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే యాసంగికి సంబంధించినటువంటి ఏదైతే వరి ఉందో ఆ వరి పంట వేయొద్దు, ఇప్పటికే కేంద్రమే చెప్పింది వరి యాసంగి వడ్లను కేంద్రం కొనమని చెప్పింది, కాబట్టి మేమంతా కూడా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్తున్నామని చెప్పి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మరోవైపు బీజేపీ మాత్రం వరిని పండించాలంటే కూడా రైతులకు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఈ రెండు పార్టీల మధ్య వారేదైతే ఉందో ఇదంతా కూడా రైతులను ఒక గందరగోళ పరిస్థితికి నెట్టేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే యాసంగిలో ఏం ఓట్లు పండించాలి, ఏ పంటలు వేయాలనే దానిపైన కూడా రైతులంతా కూడా తీవ్ర సందిగ్ధంలో పడిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రస్తుతం మనతో ఉన్నారు. చూడొచ్చు, దానం నాగేంద్ర గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ధర్నా ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులే మేము కొంటాము, కొనిపిస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొనాలంటది. రాష్ట్రంలో యాసంగి పంట వేయొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక రైతు పక్షపాతిగా, రైతుల యొక్క శ్రేయోభిలాషిగా, రైతులకు ఈరోజు తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాన్ని చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఎలాగంటి పొంతన లేదు, కోఆర్డినేషన్ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచే విధంగానే ఈ కార్యక్రమం ఉంది. డ్రామాలు ఆడుతున్నారు, కావాలని చేస్తున్నారు కిషన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి గజేందర్ సింగ్ షేకావత్ కానీ వాళ్ళు కేంద్రంలో ఉన్నవారు వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మా రాష్ట్రము రైతులతో డ్రామా చేయది, రైతుల శ్రేయోభిలాషి, రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి గారు. మరోవైపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అంటే వరి కొనబోమని కేంద్ర ప్రభుత్వం మీకు చెప్పిందా, ఎలా లెటర్ ఉందా? ఈరోజు మీకు అందరు రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తుంటే రైతులకు నిజంగా చాలా బీజేపీ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. వాళ్ళు చేస్తున్న రాజకీయాలతో రైతు చితికిపోయే పరిస్థితి ఉంది. రైతు పక్షపాతి అయిన మా ముఖ్యమంత్రి గారు కేంద్ర వైఖరిని స్పష్టం చేయాలి, మీరు వరి కొంటరా లేదా అన్న సంగతి స్పష్టం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం మీద ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకుపోయి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. పారాబాయిల్డ్ రైస్ మాత్రమే కొనబోమని చెప్పి బీజేపీ చెప్తుంది ప్రభుత్వం. ఈ రోజు మా ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఏ రోజు కూడా ఏది కొంటామో ఏది కొనమే సంగతి క్లియర్గా స్పష్టంగా ప్రజలకు ఫస్ట్ అడ్వాన్స్గా చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్నామని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీ టీఆర్ఎస్ వరి ధాన్యం సంబంధించిన అంశాన్ని రాజకీయంగా వాడుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులతో రాజకీయం చేయలేదు. చూసినట్టయితే
చూసినట్టయితే వరి అంశంపై కూడా జాతీయ స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం స్టేజ్ మీదకి ఇప్పటికే మంత్రులంతా కూడా చేరుకున్నారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్పొరేటర్లు అంతా కూడా ఆ వేదికపైకి చేరుకున్నారు. ఇప్పుడే ధర్నా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ముఖ్యంగా అటు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ 2 నాలుకల ధోరణిని అవలంబిస్తోంది. మొత్తంగా అవలంబిస్తుంది. రాష్ట్రంలో ఈ విధంగా, కేంద్రంలో ఈ విధంగా కూడా ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు కనిపిస్తుంది. మనతో చాలా మంది నేతలంతా కూడా చేరుకున్నారు. ధర్నాకు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించినటువంటి అన్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తంగా ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు టీఆర్ఎస్ నిరసనలను మొత్తం కొనసాగిస్తున్న పరిస్థితి మనకి ఇస్తుంది. ఇది మనం ఒకవైపు చూసినట్టయితే ఏదైతే కూడా పెద్ద ఎత్తున ఇదే అంశాన్ని తీసుకుని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని కూడా టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా కూడా మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసినట్టయితే రాష్ట్రంలో కొద్దిగా రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పొచ్చు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఈ యొక్క అంశంపై పోరు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా దానికి ప్రాధాన్యత కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైనా ముందస్తు ఎన్నికలు ఉన్నా కూడా ఇలాంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహంతోనే ముందుకు వెళ్తారనేది కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా రాబోయే ముందస్తు ఎన్నికలకు సంబంధించే కేసీఆర్ జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపడతారనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ ఈటల రాజేందర్ విజయాన్ని ప్రభావితం చేసే విధంగా కూడా ఇలాంటి కార్యక్రమాలకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. మొత్తంగా చూసినట్టయితే దానికి సంబంధించి ఈ ఆందోళనలు కూడా కంటిన్యూ చేసి జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి చట్టాల వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి సంఘీభావంగా కూడా కేసీఆర్ సంఘీభావం ప్రకటిస్తాం, ఢిల్లీ వెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తాం, అక్కడ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం కూడా చెప్పారు. మొత్తంగా ఇదంతా కూడా జాతీయ రాజకీయాల్లో ఒక ప్రభావాన్ని చూపాలి, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే చూపిస్తుంది అనే అంశాన్ని కూడా కేసీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని కూడా మరోమారు కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఏదైనా కేసీఆర్ చేస్తే దాన్ని ముందస్తుగా కూడా వ్యూహంతోనే ముందుకు వెళ్తారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి వైఖరితో కూడా కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకు. స్వర్ణ అండ్ చందు, చాలా వరకు చూసుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రైతులను అక్కడ ఢిల్లీలో ఏ విధంగా ఘటనలు జరుగుతున్నాయి మనం చూస్తూ వస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకు సంబంధించి అంశాన్ని కూడా బీజేపీ ఎత్తుకొని ఒక రాజకీయ దుమారం అయితే లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ చేసినటువంటి ఈ ధర్నాల వల్ల రైతులకి ఒరిగేది ఏమైనా ఉందా? కార్తీక్, నిజంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసినట్టయితే వరి ధాన్యం అంశంపై గతంలో ఏదైతే చాలా 7.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలేదు. 7.5 సంవత్సరాల్లో కూడా సఫీగానే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తుంటే మాత్రం రాజకీయంలో కొంత రాజకీయ వాతావరణం అయితే మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వైపుకి ఇప్పటికే బీజేపీ దుబ్బాక కావచ్చు, అదేవిధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తర్వాత కొంత బీజేపీ బలపడుతుందనేటువంటి సంకేతాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ ముందస్తుగానే కొంత ఇదంతా ఏదైతే వాతావరణాన్ని కొంత తన వైపు అనుకూలంగా మర్చుకునే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఈ రకంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలహీనంగానే ఉంది. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికల్లో మనం చూసినట్టయితే 3,000 ఓట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ బీజేపీనే ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే టీఆర్ఎస్ బీజేపీ ఎదగనీయకుండా చేసేందుకే ముందస్తుగానే కేసీఆర్ ఈ ప్రణాళికలను తీసుకుని రైతు ఎజెండాతో కూడా దేశవ్యాప్త నిరసనలు కూడా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కార్తీక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ చేయండి.